మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కాన్ఫరెన్స్‌లో జాయిన్ అయినటువంటి ప్రభు పిల్లలందరికీ ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? వందనాలు. మరలా అందరూ బాగున్నారు. వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు చూపిన కృపను బట్టి నేను ప్రభువుకి లెక్కలేని వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు కూడా మనమంతా కలిసి దేవుని మాటలు ప్రభువు సాన్నిధ్యంలో కూర్చొని నేర్చుకోవడానికి ప్రభు మరొక అవకాశాన్ని మనకు కల్పించాడు. దేవాది దేవునికే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. మనము ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వే పాత నిబంధనలో మరి ప్రభు యొక్క ప్రత్యక్షతలు మనం చూస్తా ఉన్నాం. అసలు దేవుని వాక్యం మన దగ్గరికి ఎలాగొచ్చింది మనం చూస్తే చాలా ఆశ్చర్యపోతాం. దేవుని వాక్యంలో ఉన్న శ్రేష్టత మనం గమనించినప్పుడు మనం ప్రభువును స్తుతించకుండా ఉండలేం. చాలాసార్లు బైబిల్ చదవడానికి ఎక్కువగా మనం ఇష్టపడం. ఎందుకనంటే మనకు చాలా చాలా మరి బిజీ లైఫ్. అంటే దైనందిన జీవితంలో మరి తీరిక లేని పరిస్థితులు నేటి దినాల్లో మనం చూస్తా ఉన్నాం. కానీ వాక్యాన్ని చదివినప్పుడు, వాక్యాన్ని మనం ఆకలింపు చేసుకున్నప్పుడు మన జీవితంలో ప్రభు స్పష్టమైన కార్యాలు జరిగిస్తాడు. చాలామంది డిసెంబర్ 31 తారీఖున తీర్మానాలు చేస్తారు చాలామంది. ఏమని? నేను సంవత్సరంలోనే బైబిల్ కంప్లీట్ చేస్తాను ప్రభా. జనవరి 1 తారీఖు నుండి ఆదికాండం నుంచి నేను ప్రారంభిస్తాను ప్రభా అంటారు. 10 అధ్యాయాలు చదువుతారు, మరలా షెల్ఫ్‌లో పెట్టేస్తారు. అలా చదవకూడదు బైబిల్‌ని ఎప్పుడు కూడా. బైబిల్‌ని క్రమబద్ధంగా చదవాలి. ప్రభు యొక్క జీవితం, ప్రభు యొక్క త్యాగం, ప్రభు యొక్క మహిమ, ఆయన సృష్టి, ఆయన ప్రవక్తలు, గతంలో జరిగిన పరిచర్య ఇవన్నీ కూడా మనం చూడడానికి ఖచ్చితంగా వాక్యాన్ని మనం చక్కగా చదవాలి. రండి మనము ప్రార్థనతో ప్రారంభించుకుని మరి దేవుని యొక్క లేఖనాలు పరిశీలన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి నీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నీ ముఖదర్శనం చేసుకోవడానికి మాకిచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. ప్రతిరోజు ప్రభు సాన్నిధ్యంలో గడపడానికి మీరు అనేక మంది దైవ సేవకుల ద్వారా, పెద్దల ద్వారా జరిగిస్తున్న ఈ పరిచర్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నా. ప్రతి లేఖనం కూడా మా ప్రభువుని గురించి స్పష్టంగా మాట్లాడుతుంది. వాటిని అవగాహన చేసుకోవడానికే మీరు మాకు ఇచ్చినటువంటి ఈ మాధ్యమాలను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నా. మేము అనుకోలేదు ఎప్పుడు కూడా ఇలాగ జూమ్లో ఇలాగ అందరం కలుసుకుంటామని. కానీ కరోనాలో మీరు ప్రత్యేకమైన కృప చూపి మా పట్ల ఈ యొక్క టెక్నాలజీని అనుగ్రహించారు. మీ కొరకే మేము వాడడానికి కృప చూపారు. దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించుకుంటూ ఇందులో పాటలు పాడిన వారిని, ప్రార్థించిన వారిని, కార్యక్రమం నడుపుతున్న వారిని, వెనక మరి ప్రయాసకు అనేకమైనటువంటి ఒత్తిళ్లు కోర్చి మీ దాసుడు కరుణాకర్ గారు కష్టపడుతూ ఉన్నాడు. వారిని, వారి కుటుంబాన్ని, తండ్రి గారిని, పరిచర్యను దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథం 66 పుస్తకాల గ్రంథం. దీన్ని మనము ఒక హారంతో పోల్చవచ్చు, పూసలున్న హారంతో పోల్చవచ్చు. బైబిల్ 2 భాగాలుగా మనం చూస్తాం. ఒకటి పాత నిబంధన, రెండవది కొత్త నిబంధన. అందరు మ్యూట్లో పెట్టుకోండి. పాత నిబంధన, క్రొత్త నిబంధన మనం చూస్తున్నప్పుడు పాత నిబంధనలో క్రొత్త నిబంధన ఇమిడి ఉన్నది అని మనం చూచాం. క్రొత్త నిబంధనలో పాత నిబంధన సత్యాలు బయలుపరచబడ్డాయి. క్రీస్తు ప్రభు బయలుపరచబడ్డాడు. కనుక ఈ భాగాన్ని మనం విభజించుకున్నాం. అయితే దేవుని మనసు నుండి మన దగ్గరికి ఎలాగొచ్చింది వాక్యం, ఆ విషయాలు మనం చూడాలి. అందుకని 4 ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. అదేమిటంటే, మొదటిది ప్రత్యక్షత, మేనిఫెస్టేషన్ లేదా రెవల్యూషన్ అని పిలుస్తారు. అంటే దేవుడు తన ప్రత్యక్షతను కొంతమంది ద్వారా వెల్లడి చేశాడు. అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు, మోషేకు ప్రత్యక్షమయ్యాడు. బైబిల్లో చాలా మందికి ఆయన ప్రత్యక్షత మనం చూస్తాం. ప్రత్యక్షత లేకుండా వాక్యం మన దగ్గరకు రాలేదు. మొదటిది గుర్తుపెట్టుకోండి, ప్రత్యక్షత. అంటే దేవుని మనసులోని మాటలు మన దగ్గరికి రావడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న విధానం మనం చూస్తా ఉన్నాం. మొదటిది ప్రత్యక్షత అని మాట గుర్తుపెట్టుకోండి. రెండవది దైవావేశము లేదా ఆత్మ ప్రేరణ అంటారు. దేవుడు కొంతమందిని ఆయన ప్రేరేపించి పురుకొల్పి వారి మీద దేవుడు
ఆవేశాన్ని పుట్టించాడు. దైవావేశం అంటారు దాన్ని. ఇప్పుడు అయస్కాంతం ఉంది, ఇనపరాజుని ఇట్టే ఆకర్షిస్తుంది అది. అదేవిధంగా కొంతమందిని దేవుడు ఆకర్షించాడు. తన మాటలు రాయడానికి, తన మనసులోని సంగతులు రాయడానికి దేవుడు కొంతమందిని ఆదేశించాడు. కనుక రెండవదిగా దైవావేశం. లేఖనాలు ఎలాగొచ్చాయి? ఈ లేఖనాలు రావడానికి దేవుడు కొంతమందిని ప్రేరేపించాడు. దాదాపు 41 మందిని ప్రభు ప్రేరేపించడం ద్వారా వారు మరి లేఖనాలు మన దగ్గర తీసుకొచ్చారు. ఇక మూడవది ఆత్మీయమైన ప్రకాశత. స్పిరిచువల్ ఇల్యూమినేషన్ అని పిలుస్తారు. ఆత్మీయమైన ప్రకాశత. ఎప్పుడైతే ఒక సంగతి మరుగున చేయబడిందో ఆ విషయం తెలుసుకున్నప్పుడు ఎంతో సంతోషిస్తాం. మన జీవితాల్ని వాక్యం వెలిగిస్తుంది. ఆత్మీయ ప్రత్యక్షత. ఉదాహరణకి ఆర్కిమెడిస్ అని ఆయన స్నానం చేస్తా ఉన్నాడు. ఆయన ఒక టబ్లోని దిగాడు. దిగినప్పుడు మనిషి తేలిపోతున్నాడు. కొన్ని నీళ్లు బయటికి ఒలికించబడ్డాయి. ఈ తేలిపోతున్నప్పుడు వెంటనే ఒక సిద్ధాంతాన్ని ఆయన తీసుకొచ్చాడు. ఆయన అసలు బట్టలు లేకుండానే రోడ్ల మీద యురేకా యురేకా అని అనుకుంటా పారిపోతా ఉన్నాడు, పరిగెత్తుతా ఉన్నాడు. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని, నీటిలో మానవుడు ఎలాగో తేలియాడుతున్నాడు సిద్ధాంతాన్ని బయటికి తీసుకొచ్చాడు ఆర్కిమెడిస్. ఒక విషయం తెలుసుకున్నప్పుడు మరి నిరుత్సాహంగా ఏమీ తేలినట్టు ఉండరు. జీవితాలు వెలిగించబడినప్పుడు కూడా అంతే. సమర స్త్రీ ప్రభువును కలుసుకుంది. ఆమె జీవితం వెలిగించబడింది. వెంటనే ఊర్లోనికి వెళ్ళి ప్రభువును గురించి సాక్ష్యం చెప్పింది. ఇల్యూమినేషన్, వెలిగించబడింది. అదేవిధంగా ప్రభు ఈ లేఖనాలు మన దగ్గర తీసుకురావడానికి ఆయన కొంతమందిని వెలిగించాడు. వెలిగించి వారి ద్వారా లేఖనాలు తీసుకుని రాబడ్డాయి. మొదటిది ప్రత్యక్షత, రెండవది దైవావేశము, మూడవదిగా మనం చూస్తా ఉన్నాం ఆత్మీయమైన ప్రకాశత అని గమనిస్తా ఉన్నాం. ఇవి లేకుండా మరి వాక్యం మన దగ్గరకు రాలేదు అనే సంగతి మనం చూడాలి, గుర్తుపెట్టుకోండి. ఇక నాలుగవదిగా మనం చూచాం కమ్యూనికేషన్, అంటే సంభాషణ, మాట్లాడుట అని అర్థాన్ని మనకి వినిపించబడుతూ ఉంది. కమ్యూనికేషన్. ఇప్పుడు ఒక తరం వారు రెండవ తరానికి ఈ సంగతులను వారు బోధించడం జరిగింది. ద్వితీయోపదేశకాండ 6వ అధ్యాయం అంటాడు, తల్లిదండ్రులు పిల్లలకు బోధించాలి, పిల్లలు తమ పిల్లలకు బోధించాలి. తరము వెంబడి తరం లేఖనాలు అర్థమవుతూ ఉన్నాయి. కనుక ఈ విధానాన్ని కమ్యూనికేషన్ అని పిలుస్తారు. 4 సంగతులు లేఖనాలు మన దగ్గరకు రావడానికి ప్రభు ఒక మాధ్యమంగా వాడుకున్నాడు. మొదటిది ప్రత్యక్షత, రెండవది దైవావేశం లేదా ఆత్మ ప్రేరణ, మూడవదిగా ఆత్మీయమైన ప్రకాశత ఇల్యూమినేషన్, నాలుగవదిగా కమ్యూనికేషన్. అంటే వాక్యం మన దగ్గర నుంచి మరికొంతమంది దగ్గరికి వెళ్ళడం. ఇది కమ్యూనికేషన్ అని పిలుస్తారు. అయితే బైబిల్ని ఎలాగ అధ్యయనం చేయాలి? బైబిల్ని అధ్యయనం ఎలాగా? ఆ విషయాలు కూడా మనం చూద్దాం. హౌ టు అప్రోచ్ ద బైబిల్ స్టడీ. ఎట్లాగో మనం బైబిల్ని అధ్యయనం చేయాలి. మొదటి భాగాన్ని ఏమంటారంటే స్థూల అధ్యయనము అని పిలుస్తారు. స్థూల అధ్యయనం, సింథటిక్ అంటారు. స్థూల అధ్యయనం అంటే ఒక సంగతిని పదే పదే పరిశీలన చేయడం, ఒక సంగతిని దాని మీదే నిలవబడి ఎక్కువసేపు ఆలోచన చేయడం, ఎక్కువ మొత్తంలో సంగతులన్నీ సేకరించడం. అర్థం అవడానికి చెప్తాను. ఎరుకో అనే ఒక మాట ఉంది. ఎరుకో అనే మాట మనం చదువుతున్నప్పుడు ఈ ఎరుకోని గురించి ఆరంభం నుంచి ఎలాగుంది? ఎరుకోని గురించి బైబిల్ ఎక్కడెక్కడ ఉంది అని చూస్తే మనము ఆది కాండం నుంచి పరిశీలన చేస్తాం. మొత్తం బైబిల్ పరిశీలన చేసినప్పుడు ఎరుకోను గురించి కొన్ని సంగతులు మనకు అర్థమవుతాయి. ఎరుకో అనగా సువాసన అని, ఎరుకో పట్టణం శపితమైందని, మరి దాని చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేయగా గోడలు కూలిపోయాయని, ఎరుకో ప్రజలు మంచివారు కాదని, ఎరుకో నీళ్లు మంచివి కాదని, ఎరుకోలో ఈత చెట్లు ఖర్జూరపు చెట్లు ఉంటాయని, ఎరుకోలో పొట్టి చాకి ఉంటాడని మొత్తం స్థూల అధ్యయనం అని పిలుస్తారు. అంటే టాపిక్ అని కాదు ఇక్కడ అర్థం. స్థూల అధ్యయనం అంటే ఒక విషయాన్ని ఎక్కువ మొత్తంలో అధ్యయనం చేయడం, స్థూల అధ్యయనం, సింథటిక్ అంటారు. రెండవదిగా అనలిటికల్, విశ్లేషణ అధ్యయనం. విశ్లేషణ
ఒక వచనాన్ని ముక్కలు ముక్కలుగా విభజించడం, విశ్లేషించడం కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు అంటే ఎవరు? లోకం అంటే ఏంటి? ప్రేమ అంటే ఏంటి? ఎలా ప్రేమించాడు? ఇలాగున ముక్కలు ముక్కలుగా వచనాన్ని విభజించి అధ్యయనం చేయడం, అనలిటికల్ అంటారు దాన్ని. వర్స్ టు వర్స్, వచనం వెంబడి వచనం, చాప్టర్ టు చాప్టర్, అధ్యాయం తర్వాత అధ్యాయం, వచనానికి పై వచనానికి కింద వచనానికి మధ్యలో లింక్ ఉంటుంది. ఈ వచనానికి ఇంకొక చోట జతపక్షి ఉంటుంది. అందుకని సూత్రం వెంబడి సూత్రం అంటాడు. కనుక రెండవదిగా అనలిటికల్ అంటే మనం ఆలోచన చేస్తున్న విశ్లేషణ పద్ధతి అంటాడు. పై వచనానికి కింద వచనానికి లింక్ ఉంటుంది. ప్రతి వచనానికి మధ్య సత్సంగం ఉంటుంది. అది తెలుసుకోవాలి ఖచ్చితంగా. మనకి ఏం అలవాటు అయిపోయిందంటే క్యారెక్టర్ స్టడీ, టాపికల్ స్టడీస్ అర్థం బాగా ఎక్కుతాయి. బాగా అయ్యో ఏం చెప్పారండి బాబాయ్ గారు అంటారు. వాస్తవానికి అది సరైన విధానం కాదు. చదవచ్చు, బాగుంటాయి. మన ఆధ్యాత్మిక జీవితానికి యెహోషువ గురించి, యోసేపు గురించి, అబ్రహాం గురించి ఇలాగన ఒక్కొక్క టాపిక్ చెప్పడం మంచిదే, కానీ దాంతోనే ఆగిపోకూడదు. స్థూల అధ్యయనం మనం చేయాలి. దీన్ని టాపికల్ స్టడీ అని పిలుస్తారు. మనకు తెలుగు సంఘాల్లో, బ్రదరన్ సంఘాల్లో ఎక్కువగా టాపికల్ స్టడీ బాగా హిట్ అవుద్ది. అబ్రహాం గురించి ఒక ఆయన నా చిన్నప్పటి నుంచి చెప్తున్నాడు, ఇప్పటికీ అదే చెప్తాడు, ఇంకేం చెప్పడు ఆయన. అబ్రహాం గురించే మాట్లాడతాడు. ఇంకేమంటారంటే ఈయన ఒక్కళ్ళనే వాడాలి, మనం చాలా బాగా చెప్పాడు అబ్రహాం అని అంటారు. అది వాస్తవానికి సరైన అధ్యయన పద్ధతి కాదు. అలాంటి వారిని పిలుచుకోవడం ద్వారా మనము బైబిల్ పూర్తిగా అవగాహన చేసుకోలేం. అందుకని మూడవది టాపికల్ స్టడీ. ఇందులో సిద్ధాంతం కూడా ఉంటుంది, డాక్ట్రినల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. పాపం అంటే ఏంటి, రక్షణ అంటే ఏంటి, మారు మనసు అంటే ఏంటి, ప్రాయశ్చిత్తం అంటే ఏంటి, సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి, ఈ విషయాలన్నీ కూడా ఇందులో మనం అధ్యయనం చేస్తాం. కొంతమంది డాక్ట్రిన్ అంటే నల్ల పిల్లిని పట్టుకోవడం చీకట్లో అంటారు. చీకట్లో నల్ల పిల్లిని ఎలా పట్టుకుంటారు? అది కంటికి కనబడదు కదా. అది కాదు, సరైన మాట కాదు అది. సిద్ధాంతం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సిద్ధాంతాన్ని కూలంకుషంగా అధ్యయనం చేయడం, లోతుగా వెళ్ళడం, ఆరంభం నుంచి దాని ముగింపు వరకు అధ్యయనం చేయడం, దీన్ని టాపికల్ స్టడీ అని పిలుస్తారు. ఇక నాలుగవది టిపికల్ స్టడీ, అంటే చిహ్నాల పద్ధతి. చిహ్నాలు ఉంటాయి, సంజ్ఞలు, ఇలాంటివన్నీ కూడా ఇందులో మనం చూస్తాం. అలంకారాలు ఉంటాయి ఇందులో, అలంకారాలు. ఇప్పుడు పరమగీతం అంతా కూడా అలంకార భాష. అలంకార భాషలో ఒక ముక్క పట్టుకుంటే చాలా విషయాలు వస్తాయి. కనుక దీన్ని టిపికల్ స్టడీ లేదా చిహ్నాలు, అలంకారాల గురించి తెలుసుకోవడం అని అర్థం. కనుక ఈ 4 అధ్యయనాలు మనకు ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి. గుర్తుపెట్టుకుందాం, రాసుకోండి. ఒకటి స్థూల అధ్యయనం, రెండవది విశ్లేషణ అధ్యయనం, మూడవది టాపికల్ స్టడీ అంటే అంశాల పద్ధతి, నాలుగవది చిహ్నాలు, అలంకారాల గురించి తెలుసుకోవడం, టిపికల్ స్టడీ. ఈ 4 కూడా అధ్యయన పద్ధతిలో కొన్ని విధానాలు ప్రియులారా. అయితే పోయిన వారం నేను చెప్పాను, హీబ్రూ బైబిల్లో 39 పుస్తకాలను 3 రకాలుగా విభజించారని. ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, కానీ గుర్తు చేస్తానని మరలా. మొదటి ధర్మశాస్త్ర గ్రంథాన్ని తోరా అని పిలుస్తారు. తోరాలో 5 పుస్తకాలు ఉన్నాయి. ఆదికాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. అంటే ఆదికాండం మొదలుకొని ద్వితీయోపదేశకాండం వరకు ఈ 5 భాగాల్ని తోరా అని పిలుస్తారు. TORH, తోరా అంటే ధర్మశాస్త్ర గ్రంథము అని అర్థం. ఇక రెండవ దానిని నెబీం అని పిలుస్తారు. నెబీం అంటే ప్రవక్తల గ్రంథం. నెబీం అనగా ప్రవక్తల గ్రంథం. ఇందులో 21 పుస్తకాలు ఉంటాయి. ఈ నెబీంని 2 భాగాలు చేశారు. పూర్వ ప్రవక్తలని, తర్వాత పరప్రవక్తలు అని పిలుస్తారు. తర్వాత వచ్చిన ప్రవక్తల్ని పరప్రవక్తలు అంటారు. తర్వాత కెతూబీం అంటారు, 3వ భాగం.
కెతూబీం అంటే రచనలు అని పిలుస్తారు. 13 పుస్తకాలు ఉన్నాయి కెతూబీంలో. గ్రీకులో హిజియోగ్రిఫా అని పిలుస్తారు. హిజియోగ్రిఫా. ఇందులో 13 పుస్తకాలు ఉన్నాయి. ఇందులో కీర్తనలు, సామెతలు, యోబు ఇలాంటి గ్రంథాలన్నీ కూడా ఇందులోకి వస్తాయి. ఇవి పాత నిబంధనలో ఉన్నటువంటి హీబ్రూ భాషలో ఉన్నటువంటి 3 ప్రధాన భాగాలు. మరలా క్రొత్త నిబంధనలు కూడా మరలా ఏం చేశారంటే క్రొత్త నిబంధనలు కూడా విభజించడం జరిగింది. ఇందులో 3 భాగాలు ఉన్నాయి. మొదటి భాగాన్ని చరిత్ర పుస్తకాలని పిలుస్తారు. చరిత్ర అంటే ఎన్ని ఉన్నాయి? ఇందులో 5 భాగాలు ఉన్నాయి చరిత్రలో. మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను, అపోస్తలుల కార్యాలు, వీటిని చరిత్ర గ్రంథాలని పిలుస్తారు. తర్వాత లేఖలు, లెటర్స్ అన్నమాట, 21 ఉన్నాయి. రోమా పత్రిక నుంచి యోధా పత్రిక వరకు. వీటిని పత్రికల భాగం అని పిలుస్తారు. పత్రికల భాగం. ఇక ఒకే ఒక గ్రంథం ఉంది, అది ప్రవచన గ్రంథం. భవిష్యత్తును గురించిన దర్శనం అందులో ఉంది కనుక వీటిని కటత చేయాలి. క్రొత్త నిబంధనలో 3 భాగాలు మనం చూస్తాం. మొదటి 5 పుస్తకాలని చరిత్ర పుస్తకాలు అంటారు. అందులో మొదటి 4 సువార్తలు. మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను, అపోస్తలుల కార్యం. తర్వాత పత్రికలు ఉన్నాయి. 21 పత్రికలు ఉన్నాయి. అందులో మొదటి భాగం రోమా నుంచి యోధా పత్రిక వరకు మొత్తం 21 లేఖలు ఉన్నాయి. ఈ 21 లేఖల్ని మనము అధ్యయనం చేయాలి. అప్పుడు ప్రభు అంటే ఏంటో మనకు అర్థమవుతాయి. ఇక భవిష్యత్తులో జరగబోయే సంగతులు ఉన్నాయి. దీన్ని భవిష్యత్ గ్రంథం, ప్రవచన గ్రంథం అంటారు. ఈ విధంగా బైబిల్ని విభజించడం జరిగింది. అయితే పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్య కొన్ని పోలికలు మనం చూస్తాం. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్య. పాత నిబంధనలో 4 విభాగాలు ఉన్నాయి. మొదటి భాగాన్ని ధర్మశాస్త్ర గ్రంథం, లా అని పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి. ధర్మశాస్త్ర గ్రంథంలో ఏ రాయబడింది? అందులో ఏముందో తెలుసా? క్రీస్తు ప్రభువు యొక్క పునాది సత్యం, ద ఫౌండేషన్ ఆఫ్ క్రైస్ట్ గురించి రాయబడింది. లేదా క్రీస్తు కొరకు ఆయన రాబోతున్నాడని వేయబడిన పునాదిని మనం చూస్తాం. ద ఫౌండేషన్, పునాది. క్రీస్తు ప్రభు వస్తాడు, ఆయన గురించిన ప్రవచనాలు ధర్మశాస్త్ర గ్రంథంలో కూడా మనం చూస్తాం. దీన్ని లా అని పిలుస్తారు. లా, ద ఫౌండేషన్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు ప్రభు వారి యొక్క ఆయన గురించినటువంటి పునాది, లేదా ఆయన వస్తాడు అని చెప్పడానికి కొన్ని వచన ఆధారాలు ధర్మశాస్త్ర గ్రంథంలో మనం చూస్తాం. ఎక్కడుంది? ఆది కాండంలో మనం గమనిస్తాం. ఆది కాండంలో 3:15లో ప్రభు యొక్క సంతతి ఎలా రాబోతుందో అక్కడ చెప్పాడు. మనకందరికి తెలిసిన వచనమే. నీ సంతానమునకును స్త్రీ సంతానమునకు వైరము కలుగ చేసేదను అన్నాడు. వైరము కలుగ చేసేదను. కనుక ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. మొదటిగా లా అంటే ధర్మశాస్త్రం, ద ఫౌండేషన్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు ప్రభు వారి యొక్క పునాది సత్యం ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడింది. మోషే కూడా ప్రవచించాడు. మీనులో ఒక ప్రవక్త పుడతాడని ద్వితీయోపదేశ కాండంలో చెప్తాడు. అదేవిధంగా అబ్రాహాము సంతానాన్ని దీవిస్తాడు. విషయాలన్నీ కూడా మనం ఆది కాండంలో కూడా చూస్తాం. మెల్కీసెదెకు యేసుక్రీస్తు ప్రభువుని గురించిన సత్యాన్ని మనం చూస్తాం. అదేవిధంగా ఇలాగున ప్రభువును గూర్చినటువంటి పునాది సత్యాలు ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడ్డాయి. రెండవ విభాగంలో చరిత్ర, హిస్టరీ. చరిత్ర ఏం మాట్లాడుతుంది? ప్రిపరేషన్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు సిద్ధం చేయబడ్డాం. ఇంకా రక్షకుడు రాబోతున్నాడు అని ఆయన కొరకు సిద్ధపాటు హిస్టరీలో మనం చూస్తాం. ప్రిపరేషన్ ఫర్ క్రైస్ట్. చారిత్ర పుస్తకాల్లో ఆ విషయాలు మనం గమనిస్తాం. న్యాయాధిపతులు తీసుకోండి, అందులో చాలా మంది న్యాయాధిపతులు ఉంటారు. ఒక్కొక్క న్యాయాధిపతిలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క శక్తి సామర్థ్యాలు మనం చూడగలం. కనుక హిస్టరీ ఏం చెప్తుందంటే ప్రిపరేషన్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు ప్రభు వారి యొక్క సిద్ధపాటును గురించి చెప్పాడు. ప్రిపరేషన్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు ప్రభు వారి యొక్క రాబోతున్న ఆ విషయం యొక్క సిద్ధపాటు.
ఆయన రాకడ గురించిన సిద్ధపాటును గురించి హిస్టరీలో రాయబడింది. ఇక మూడవదిగా పద్య భాగం, పొయట్రీ. పొయట్రీలో ఏం రాయబడింది? యాస్పిరేషన్ ఫర్ క్రైస్ట్ అంటే ఏంటి? క్రీస్తు ప్రభుని స్తుతించడం, ఆరాధన చేయడం ఏంటో పద్య భాగంలో మనం చూస్తాం. పరమగీతం చూడండి. పరమగీతంలో కొన్ని అలంకార భాషలో రాయబడిన విషయాలు ఉన్నాయి. చాలాసార్లు పరమగీతం మీద చాలా డిబేట్స్ జరిగాయి. అసలు ఇది గ్రంథంలో ఉండకూడదో, దీన్ని తీసేయాలని అన్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఉంచాడు? ఏదో ఒక సత్యం తెలియడానికి ఉంచాడు. యూదులు 30 సంవత్సరాలు వస్తే కానీ పరమగీతం చదవరు. కొన్ని బైబిల్ స్కూల్స్లో పరమగీతం చెప్పరు. ఎందుకనంటే అందులో ఉన్నటువంటి భాష అలాంటిది. చాలా మంది తెలియక ఆ భాషను తప్పుగా అర్థం చేసుకున్నారు. మతోన్మాదులు కూడా అంతే. అసలు అందులో ఒక్కొక్క భాషను అర్థం చేసుకుంటే క్రీస్తు ప్రభుని మనం స్తుతించకుండా ఉండలే. యాస్పిరేషన్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు ప్రభు మీద భక్తిభావం పెరుగుద్ది. కీర్తనలు అంటాడు, ఒక దివ్యమైన సంగతి నా హృదయం ఒప్పొంగుచున్నది, రాజును గూర్చి నేను రచించిన దాన్ని పలికెదని అంటారు. వారు కీర్తనలు కానీ, ఆసాపు కీర్తనలు కానీ, మెస్సియా కీర్తనలు కానీ మీరేమైనా తీసుకోండి, అందులో ప్రభుని గురించి స్తుతించే లక్షణాలు మనం చూస్తాం. అభినందన, ప్రశంస పద్య భాగం మనకు బోధిస్తుంది. గుర్తుపెట్టుకుందాం. మొదటిది లా, ద ఫౌండేషన్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు ప్రభుని గురించినటువంటి పునాది సత్యాలు రాయబడ్డాయి. రెండవదిగా ప్రిపరేషన్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు ప్రభుని గురించిన సిద్ధపాటును గురించి చారిత్ర గ్రంథాల్లో రాయబడ్డాయి, హిస్టరీలో. ఇక మూడవది పద్య భాగం, యాస్పిరేషన్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు ప్రభుని గురించిన ప్రశంస, ఆరాధన ఇందులో రాయబడ్డాయి, పొయిట్రీ. నాలుగవదిగా ప్రాఫసీ, ప్రవచన గ్రంథం. ప్రవచన గ్రంథాలు అంటే ఏంటి? దానియేలు గ్రంథం ఒక ప్రవచన గ్రంథం, జకరియా గ్రంథం ప్రవచన గ్రంథం. ఇలాగన ప్రవచన గ్రంథాలు భవిష్యత్తులో వీటి గురించి మనం ఆలోచన చేస్తాం. ఇవేం బోధిస్తున్నాయి? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు ప్రభు రాకడ కొరకు ఎదురు చూడడం, మెస్సియాను గురించి ఎదురు చూడడం. ఆ రోజుల్లోనే ప్రవక్తలు ఎదురు చూశారు. ఇప్పుడు యూదులు కూడా మెస్సియా రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సత్యాలు మీకు అర్థం అవ్వాలి. పాత నిబంధనని 4 డివిజన్ చేసుకున్నాం. మొదటి డివిజన్లో లా అని పిలుస్తారు. లాలో ఫౌండేషన్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు ప్రభు వారి యొక్క పునాది సత్యం, ఆయన ఎలాగో వస్తాడో ఏంటో అనేది విషయాలు. రెండవదిగా హిస్టరీ, ప్రిపరేషన్ ఫర్ క్రైస్ట్, చరిత్ర సారాంశం అంతా కూడా క్రీస్తు ప్రభు రాకడ గురించిన సిద్ధపాటు. ఇక మూడవది పొయట్రీ, క్రీస్తు ప్రభుని అభినందించడం, ఆరాధన చేయడం, యాస్పిరేషన్ అంటారు దాన్ని, ప్రశంస అని పిలుస్తారు. ఇక నాలుగవది ప్రాఫసీ, ప్రవచనంలో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ క్రైస్ట్, ప్రభు కొరకు ఎదురు చూడడం. ఇవి పాత నిబంధనలో 4 ప్రధానమైనటువంటి డివిజన్స్ మనం చూస్తాం. 4 డివిజన్స్ అంటారు వీటిని. ఇక క్రొత్త నిబంధనలో న్యూ టెస్టిమెంట్లో మరలా 4 డివిజన్స్ మనం చూస్తాం. మొదటి దానిని గాస్పుల్స్, 4 సువార్తలు మనం చూస్తాం. ఈ 4 సువార్తల సారాంశం ఏంటంటే క్రీస్తు ప్రత్యక్షత. ఇది ప్రవక్తల ద్వారా ప్రవచనం చేయబడినట్లు, లేదా ప్రవచనార్థ పురుషుడు యేసు క్రీస్తు ప్రభు సువార్తలు ఆయన ప్రత్యక్షం అవుతాడు, మేనిఫెస్టేషన్. ఇక రెండవదిగా అపోస్తలుల కార్యములో సువార్త వ్యాప్తి, యోదయ, సమరయ, నెక్స్ట్ అక్కడి నుంచి భూదిగంతముల వరకు సువార్త వ్యాప్తి చెందడాన్ని మనం చూస్తాం. ప్రోపగేషన్ అని పిలుస్తారు. ఇక మూడవ డివిజన్ పత్రికలు ఉన్నాయి. పత్రికల్లో వివరణ ఇవ్వబడింది, ఎక్స్ప్లనేషన్. అర్థమైంది అందరికీ? వివరణ. సంఘం అంటే ఏంటి, క్రీస్తు ప్రభు అంటే ఏంటి, క్రీస్తు ప్రభు సంఘానికి ఉన్న పోలికలు ఏంటి, ఇవన్నీ కూడా వివరణలు ఇవ్వబడ్డాయి ఇందులో. ఈ విషయాలు మనం గమనిద్దాం. ఇక నాలుగవది రెవల్యూషన్, ప్రకటన గ్రంథం, ముగింపు. భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయో ఈ విషయాలన్నీ కూడా ముగింపులో చెప్పబడ్డాయి. అందరికీ ఖచ్చితంగా బైబిల్ విద్యార్థులు అందరూ తెలుసుకోవాలి.
సో ఓల్డ్ టెస్టమెంట్ 4 డివిజన్స్ చూసాం. లా, హిస్టరీ, పొయిట్రీ, ప్రొఫెసీ. అదేవిధంగా క్రొత్త నిబంధనలో 4 విభాగాలు మనం చూస్తాం. అవేంటి? గాస్పుల్స్, యాక్ట్స్, ఎపిజల్స్, రెవల్యూషన్. ఒకవేళ ఇంగ్లీష్ రాకపోతే తెలుగులో చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సువార్తలు, అపోస్తలుల కార్యము, పత్రికలు, అదేవిధంగా ప్రకటన గ్రంథం 4. సువార్తలన్నీ కూడా మరి ప్రత్యక్షత గురించి చెప్పాయి. ప్రభు ప్రత్యక్షత, ఆయన కన్యకకు పుడతాడని, ఆయన బాప్తిస్మం, ఆయన పరిచర్య, ఆయన సిలువ వేయబడ్డం, ఆయన పునరుత్థానం చెందడం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. రెండవదిగా అపోస్తలుల కార్యం. ప్రభు 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. అందులో ఒకడు ప్రభువుని అప్పగించాడు. తర్వాత ఈ 11 మంది, తర్వాత మత్తయి పేరిట చీటు పడింది. వీళ్ళు సువార్త వ్యాప్తిని ఎలా చేశారు? పేతురు పరిచర్య, పౌలు పరిచర్య, అపోస్తలుల పరిచర్య, ఫిలిప్పు పరిచర్య, ఇవన్నీ కూడా అపోస్తలుల కార్యాల్లో మనం చూస్తాం. ఇక తర్వాత పత్రికలు రాయబడ్డాయి. ఈ పత్రికలు ఎక్స్ప్లనేషన్, వివరణ గురించి చెప్తూ ఉన్నాయి. సంఘము, సంఘ సిద్ధాంతాలు, సంఘం యొక్క ఉనికి, ప్రభుతో సంబంధం పత్రికలో రాయబడింది, వివరణ. ఇక 4వది ప్రకటన గ్రంథం, ముగింపు, అన్నిటికీ ముగింపు. ఈ ప్రపంచం యొక్క ముగింపు ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం ప్రియులారా. ఇవి క్రొత్త నిబంధనలో 4 డివిజన్స్ మరలా చూస్తాం. ఇందులో పాత నిబంధనలో మనం మొదటిగా ధర్మశాస్త్రాన్ని గురించి మనం చదువుకున్నాం. ధర్మశాస్త్ర గ్రంథం ఏం చెప్తుంది అని మనం చూస్తే, మొదటి 5 పుస్తకాలని ధర్మశాస్త్ర గ్రంథము భాగము అని పిలుస్తారు. దీనినే పెంటాటుక్, పెంటా అంటే 5 అని అర్థం, పెంటాటుక్ అని పిలుస్తారు. అంటే లా అని, ధర్మశాస్త్రము లేదా సూచనలు, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడ్డాయి. ధర్మశాస్త్రం ఆజ్ఞలన్నీ 10 ఆజ్ఞలు అంటాం కాదు, 613 ఆజ్ఞలు ఉన్నాయి. దేవుడు 10తోనే సరిపెట్టలేదు. వాళ్ళు ఇశ్రాయేలు తప్పు చేస్తున్నారు కనుక ఇంకా వాళ్ళకి ఏం చేశారంటే ఆజ్ఞలు ఇచ్చాడు. ఇవి 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 613 ఆజ్ఞలు ఏం చెప్తున్నాయి? ఏం చేయాలి, ఏం చేయకూడదో డూస్ అండ్ డోంట్స్ గురించి చెప్పబడింది. ఈ 613 ఆజ్ఞల్ని మరలా ఏం చేశారంటే 4 భాగాలు చేశారు. అదేమిటంటే మొదటిది సెర్మోనియల్ లా అంటారు. సెర్మోనియల్ లా, మీరే తొందరపడకండి, అన్ని నెమ్మదిగా చెప్తారు. సెర్మోనియల్ లా అంటే దేవుణ్ణి ఎలా కలుసుకోవాలో, దేవుని కలుసుకుని ఆరాధించడం విధానం, ఇవన్నీ కూడా సెర్మోనియల్ లాలో మనం చూస్తాం. అంటే ఆచారాలు, విధులు, పండుగలు, సబ్బాతు, ఇవన్నీ కూడా అందులోనికి వస్తాయి. సెర్మోనియల్ లా అని పిలుస్తాయి. రెండవది మోరల్ లా, నైతిక ధర్మశాస్త్రం. అంటే నైతికంగా ఒక వ్యక్తి ఎలా ఉండాలో, నైతికంగా ఎలా జీవించాలో మోరల్ లా చెప్తుంది. మోరల్ లా, నైతిక ప్రవర్తన గురించి మాట్లాడుతుంది. రెండో భాగం నైతిక ప్రవర్తన. అంటే విచ్చలవిడిగా పాపం చేయడానికి లేదు, ఎలా పడితే అలా జీవించడానికి లేదు, శవాన్ని ముట్టడానికి లేదు. ఇలాగున ధర్మశాస్త్రంలో కొన్ని యూదులకు ఇవ్వబడ్డాయి. నైతికంగా ఎలా జీవించాలో చెప్పాడు. మూడవ దాన్ని సోషల్ లా అని పిలుస్తారు. సాంఘిక విలువలతో కూడిన ధర్మశాస్త్రం. సోషల్ లా అంటే ఏంటి? మీరు వాగ్దాన దేశం వెళ్ళిపోతారు, ఆ వాగ్దాన దేశంలో ఎలా జీవించాలి, ఇతరులతో మీరు ఎలా ఉండాలి, ఆ విషయాలన్నీ కూడా సోషల్ లాలో చెప్పాడు. వాగ్దాన దేశంలో ఎలా జీవించాలో, ఇతరులతో ఎలా సంభాషించాలో, ఎలా మసులుకోవాలి, ఇవన్నీ కూడా సోషల్ లా, మూడవ భాగం. ఇక 4వ దాన్ని ఫుడ్ లా, ఏ ఆహారపు అలవాట్లు ఉండాలో వాటి గురించి చెప్పబడింది. దాన్ని ఫుడ్ లా అని పిలుస్తారు. ఇంకో చతుష్పాద జంతువులు ఉన్నాయా, వాటిని మీరు తినకూడదు. పురాకెడి పురుగులు ఉన్నాయా, జాగ్రత్త, ఇవన్నీ కూడా చెప్పాడు. ఏమేమి తినాలో కూడా చెప్పాడు. దాన్ని ఫుడ్ లా అని పిలుస్తారు. అది ఇశ్రాయేలుకు ఇవ్వబడినటువంటి 4 ధర్మశాస్త్ర ప్రధానమైనటువంటి భాగాలు. అట్లా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మొదటిది సెర్మోనియల్ లా, అంటే దేవుని కలుసుకునే విధానం, ఆరాధించే విధానం, బలి అర్పణలు, పండుగలు, సబ్బాతు, ఇవన్నీ కూడా చెప్పాడు కనుక దీనిని సెర్మోనియల్ లా అని పిలుస్తారు. రెండవది మోరల్ లా,
మోరల్లా అంటే నైతికంగా ఎలా జీవించాలో చెప్పాడు. దానిని మోరల్లా అని పిలుస్తారు. మూడవది సోషల్లా. సోషల్లా అంటే ఏంటి? వాగ్దాన దేశంలో ఇతరులతో ఎలా జీవించాలో చెప్పాడు. దాన్ని సోషల్లా అని పిలుస్తారు. ఇక నాలుగవది ఫుడ్. ఆహారపు అలవాట్ల గురించి చెప్పాడు. ఆహారపు నియమాల గురించి చెప్పాడు. ఏమేం తినాలి, ఏమేం తినకూడదో ఆ విషయాలన్నీ కూడా చెప్పాడు. అయితే ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకుని వారికి చాలా విషయాలు ఇచ్చాడు. వాటిని వారు ఏం చేయాలంటే తూచా తప్పకుండా పాటించాలి అని చెప్పాడు. ఎలా పడితే అలా జీవించడానికి వీలు లేదు అని చెప్పాడు. అందుచేత వారికి బుద్ధి చెప్పడానికి రాస్తే మనకు కూడా యుగాంతమందున్న మనకి బుద్ధి చెప్పడానికి ఆ లేఖనాలు మనకి ఇవ్వబడ్డాయి. చాలా మంది తెలియక అనుకుంటారు పాత నిబంధన మనకు అవసరం లేదులేండి, ఇక క్రొత్త నిబంధన గురించే మాట్లాడితే సరిపోతుంది అంటారు. మూర్ఖపు వాదన అది. ఎందుకు మూర్ఖపు వాదన అది? కారణం ఏంటి అంటే అసలు పాత నిబంధనలో క్రీస్తు ప్రభు యొక్క మర్మాన్ని గురించి మనం చూస్తాం. కొన్ని ప్రత్యక్షతను మనం చూస్తాం పాత నిబంధనలో. అందుకని పాత నిబంధనలు కూడా మనం చదవాలి. ధర్మశాస్త్ర యుగంలో దేవుడు ఒక జాతితో వ్యవహరించాడు. ఇశ్రాయేలు జాతిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. కానీ కృపాయుగంలో అన్ని జాతులతో దేవుడు వ్యవహరిస్తూ ఉన్నాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27 నుంచి మనం చదువుతాం. ధర్మశాస్త్రం కృప రెండిటికి తేడా మనం చూస్తాం. ధర్మశాస్త్రమే మోషే ద్వారా అనుగ్రహించబడింది. కృప యేసుక్రీస్తు ప్రభు ద్వారా అనుగ్రహించబడింది. అందుకని కృపా సత్యములు కలుసుకొనను అంటాడు. ఆయన కృపా సత్య సంపూర్ణుడు. యోహాను సువార్త 1:17లో కూడా మనం చదువుతాం. ఇక్కడ 2 నిబంధనలు మనం గమనించాలి బైబిల్ అంతట్లో. మొదటిది సీనాయి కొండ నిబంధన, రెండవది కల్వరి నిబంధన. సీనాయి నిబంధనలో దేవుడు మోషే ద్వారా లేకపోతే దేవదూతల సమక్షంలో ధర్మశాస్త్ర గ్రంథం దేవుడు మోషేకు అనుగ్రహించాడు. మధ్యలో వీళ్ళు పెట్టాడు, దేవదూతలను కూడా పెట్టాడు అక్కడ ఇచ్చేటప్పుడు. అది సీనాయి నిబంధన. రెండవది కల్వరి నిబంధన. కల్వరి నిబంధనలో యేసు ప్రభువును మనం చూస్తాం. సీనాయి నిబంధనలో మోషేను మనం చూస్తాం. యూదులకి ధర్మశాస్త్రం ఇవ్వబడింది, మనకు సువార్త అనుగ్రహించబడింది. ధర్మశాస్త్ర గ్రంథం ఇది చేయాలి అది చేయాలని చెప్పబడింది. సువార్తలు అయితే మనకు వాగ్దానం చేయబడింది. నేను నీకు చేస్తాను, నేను నీకు వాగ్దానం చేస్తున్నాను, దాన్ని నీకు నెరవేరుస్తాను. ధర్మశాస్త్రాలు అంటాడు, ఇదిగో నీ చెప్పులు విడువు అంటాడు ఒక చోట. ఇంకొక చోట అంటాడు నీ చెప్పులు తొడుక్కో అని అంటాడు. లూకాసు వార్త 15:22లో కూడా తప్పిన కుమారుడు వచ్చినప్పుడు అతనికి కొత్త చెప్పులు అనుగ్రహించబడ్డాయి. అయితే దేవుని వాక్యంలో మనం ఇలా చదువుతాం. ధర్మశాస్త్రం ఆవిష్కరించబడినప్పుడు, ధర్మశాస్త్రం ఇవ్వబడినప్పుడు గొప్ప వధ మనం చూస్తాం. 3,000 మంది చనిపోయారు సుమారుగా. అంటే ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసినప్పుడు 1,000 మంది ఉన్న తర్వాత మొదటి అంకంలో 3,000 మంది మరణించారు. కానీ క్రొత్త నిబంధనలో అపోస్తల కార్యాలు మనం చదివినప్పుడు పేతురు ప్రసంగానికి 3,000 మంది చేర్చబడ్డారు. కృప. ధర్మశాస్త్రం చంపింది, కృప బ్రతికించింది. ఈ తేడా మనకు తెలియాలి. అపోస్తల కార్యాలు 2:48లో మనం చదువుతాం. కనుక ధర్మశాస్త్రం అంతా కూడా క్రియల గురించి మాట్లాడుతుంది, కృప విశ్వాసాన్ని గురించి మాట్లాడుతుంది. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది నీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఎఫెసీ 2లో మనం చదువుతాం. ఇందులో యుగాల గురించి మనం చదవాలి. ఇదివరకు ఒకసారి చెప్పాను, తర్వాత క్లాసులో చెప్తారు. అయితే ధర్మశాస్త్ర గ్రంథంలో మనం చూసినప్పుడు ఆరంభంలో దేవుడు చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. అందులో మొదటి గ్రంథం ఏది అంటే ఆదికాండం. దీనినే ఆరంభముల గ్రంథం అని పిలుస్తారు. అన్నిటికీ ఆరంభం ఇందులో రాయబడింది. మానవుని ఆరంభం, సృష్టి ఆరంభం,
వివాహం ఆరంభం, ఆరాధన ఆరంభం, హత్య ఆరంభం, భాషల ఆరంభం, ఇవన్నీ కూడా ఒక జాతి ఆవిర్భావం కూడా మనం ఇందులో చదువుతాం. ఆదికాండ పుస్తకంలో ఆదికాండం అనే మాట ఎందుకు వచ్చింది? జెనిసిస్ అనే మాట 70 మంది గ్రీకులో తర్జుమా చేశారు. సెప్చువజెంట్ అంటారు దాన్ని. 70 మందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ హీబ్రూ బైబిల్ని గ్రీకులోకి తర్జుమా చేశారు. వాళ్ళు పెట్టిన పేరే జెనసిస్. జీన్ అనగా ఉత్పత్తి అని అర్థం. ఆరంభముల గ్రంథం జెనసిస్. పాత నిబంధనని తర్జుమా చేశారు 70 మంది. అందుకని సెప్టివజెంట్, సెప్టా అంటే 70 అని అర్థం. ఏంటి ఆదికాండం యొక్క ఉద్దేశం ఏంటి? ఆదికాండం ఎందుకు రాయబడింది? దాని ముఖ్యాంశం ఏంటి? అందులో 2 మాటలు మనం చూస్తాం. ఒకటి ఆశీర్వాదం, రెండవది శాపం. ఏదైనా తోటలో దేవుడు వారిని ఆశీర్వదించి ఉంచాలనుకున్నాడు. వారు పాపం చేశారు. దేవుడు వారిని శపించాడు. సర్పంను శపించాడు, స్త్రీని శపించాడు, నేలను కూడా శపించాడు. అదే మనం చూస్తాం ఇక్కడ. తర్వాత అబ్రహాము ద్వారా దేవుడు ఆశీర్వాదాన్ని ఒక తరం వెంబడి మరొక తరాన్ని పంపిస్తూ ఉన్నాడు. జనరేషన్ టు జనరేషన్ దేవుడు ఒక జాతిని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఆదికాండం ఆరంభాల గ్రంథం అని పిలుస్తారు. ఇందులో మనం ఏం చూస్తామంటే సృష్టి నుండి పతనం వరకు మనం చూస్తాం. మొదటి అధ్యాయం 1 నుంచి 3వ అధ్యాయం 24 వచ్చిన వరకు సృష్టి నుండి పతనం వరకు మానవుడు పడిపోవడం మనం చూస్తాం. ఇక 2వ భాగంలో పతనం నుండి జలప్రళయం వరకు, ఫ్లడ్, ఫాల్ టు ఫ్లడ్ అన్నాడు ఒక ఆయన. 4వ అధ్యాయం 1 నుంచి 8వ అధ్యాయం 14 వరకు. ఇక 3వ భాగంలో జలప్రళయం నుండి బాబేలు వరకు మరొక భాగం, 8వ అధ్యాయం 15 నుంచి 11వ అధ్యాయం 9వ వచనం. ఇందులో దేవుడు ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, హీబ్రూ కుటుంబం. నిర్గమాకాండంలో దీన్ని ఇశ్రాయేల్ జాతిగా ఆయన పిలిచాడు. ఇక ఎజ్రా, నెహెమ్యా ప్రవక్తల గ్రంథాల్లో యూదు సంఘాన్ని గురించి మనం చూస్తాం. అయితే ప్రధానంగా ఆదికాండంలో మనం ఏం చూస్తామంటే కీలకమైన వ్యక్తులు కొంతమంది ఉన్నారు ఇందులో. అందులో ఆదాము ఉంటాడు, ఇస్సాకు ఉంటాడు, నోవహు ఉంటాడు, అబ్రహాం ఉంటాడు, షారా ఉంటుంది, ఏషా ఉంటాడు, యాకోబు ఉంటాడు, రాహేల్ ఉంటుంది, యోసేపు ఉంటారు. వీళ్ళందరూ కూడా కీ పీపుల్, కీలకమైన వ్యక్తులు వీళ్ళు. ప్రతి క్యారెక్టర్లో కూడా యేసు ప్రభును మనం చూస్తాం. యేసు ప్రభు ముంగుర్తుగా ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఆదికాండంలో క్రీస్తు ప్రభుని మనం చూస్తాం. అసలు ఆదికాండంలో క్రీస్తు ప్రభు ఎక్కడున్నాడు మనం చూద్దాం. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనంలో క్రీస్తు ప్రభుని గుర్చిన ఆనవాళ్ళు మనం చూస్తాం. ప్రవచనార్థంగా ఆదికాండంలో ఆయన ఎలాగున్నాడో చెప్తున్నాడు. చదువుకుందాం. 3వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 3:15. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టుదు అని చెప్పాను. నీ సంతానము స్త్రీ సంతానం. యేసుక్రీస్తు ప్రభువారు కన్యకకు పుడతాడని ఆలోచన ఇక్కడ మనం చూస్తాం. స్త్రీ సంతానం. ఆయన ప్రత్యేకతను ఇందులో మనం గమనిస్తాం. రెండవదిగా 4వ అధ్యాయం 25వ వచనం కూడా చూడండి. 4:25 ఏమన్నాడు? ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యను చెప్పని హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించాను అనుకొని అతనికి షేతు అని పేరు పెట్టాను. ఇక్కడ షేతు సంతానాన్ని మనం చూస్తాం. కయ్యను సంతానం పాడైపోయింది, నాశనం అయిపోయింది. దేవునికి విరుద్ధంగా ఉంది కయ్యను సంతానం. కానీ దేవుడు షేతు సంతానాన్ని ఎన్నుకున్నాడు. షేతు ద్వారా ఆశీర్వాదాన్ని తీసుకొస్తున్నాడు. మూడవదిగా దేవుని వాక్యంలో 26వ అధ్యాయం 3వ వచనంలో కూడా, 9వ అధ్యాయము 6వ వచనంలో కూడా మనం చదువుతాం. 26వ అధ్యాయం 3వ వచనంలో ప్రభుని గుర్చిన ప్రవచనం మనం చూస్తాం. 26:3 ఏమన్నాడు? ఈ దేశమందు పరవాసివై ఉండుము,
నేను నీకు తోడై నిన్ను ఆశీర్వదించేదనని అబ్రహాం సంతానాన్ని దీవించడం మనం చూస్తాం. ఆకాశ నక్షత్రంలో నీ సంతానం దీవించబడద్దే, ఆశీర్వదించబడద్దే అని ఆశీర్వాదాన్ని అబ్రహాం ద్వారా తీసుకొస్తున్నాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ అంటాడు, నేను అబ్రహాము పుట్టక ముందే ఉన్నవాడిని అన్నాడు. యూదులు మేము అబ్రహాము సంతానం అని విర్రవీగి చెబుతుంటే ప్రభు అన్నాడు, నేను అబ్రహాము పుట్టక ముందే ఉన్నవాడను అన్నాడు. అదేవిధంగా 46వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆదికాండం 46వ అధ్యాయం 3వ వచనంలో కూడా శ్రేష్టమైన మాటలు మనం చదువుతాం. 46:3 చదువుతాం. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. చూసారా, దేవుడు ఇశ్రాయేలుకి ఇస్తున్న వాగ్దానం మనం చూస్తాం. ఇస్సాకు దేవుని బలులు అర్పించాడు. నువ్వు భయపడద్దు, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఆ గొప్ప జనమే క్రొత్త నిబంధనలో దేవుని సంఘం, ప్రభు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. పాత నిబంధనలో ఇశ్రాయేలీలు వాస్తవమే, కానీ క్రొత్త నిబంధనలో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఇందులో మనం చూస్తే టైపోలాజికల్ అంటే ఎక్కువగా క్యారెక్టర్ స్టడీస్ మనం చూస్తాం. ఆదాము క్రీస్తు ప్రభుకు ముంగుర్తుగా ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఇలా రాయబడింది, ఆదాము సృష్టికి శిరస్సుగా ఉన్నాడు. క్రొత్త నిబంధనలో సంఘమునకు, ఆత్మీయులందరికీ ఆయన శిరస్సుగా ఉన్నాడు. స్పిరిచువల్ క్రియేషన్, ఆత్మీయమైన సృష్టికి ప్రభు శిరస్సుగా ఉన్నాడు. సంఘమునకు శిరస్సు ఆయనే, హెడ్షిప్ ఆఫ్ క్రైస్ట్. ఆదాము నుంచి మనం గమనిస్తాం. రెండవదిగా హేబేలు గురించి మనం చూస్తాం. హేబేలు దేవునికి భయపడి అర్పణలు అర్పించిన వాడు. ఈ బలి అర్పణ కూడా యేసు ప్రభుని చూపిస్తా ఉంది. హేబేలు అర్పించిన బలి క్రీస్తు ప్రభుకు ముంగుర్తుగా మనం చూస్తాం. హేబేలు హత్య చేయబడ్డాడు. క్రీస్తు ప్రభు కూడా కల్వరి శిలువలో మన కొరకు యాగమైపోయాడు. మూడవదిగా మెల్కీసెదెకును మనం చూస్తాం. ఆదికాండంలో మెల్కీసెదెకు క్రీస్తు ప్రభు ముంగుర్తుగా ఉంది. మెల్కీసెదెకు తల్లిదండ్రులు లేరు, వంశావళి లేనివాడు. యేసు ప్రభు కూడా అంతే. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుతాం. యోసేపుని గురించి కూడా మనం చదువుతాం. యోసేపు కూడా మరి తండ్రికి ప్రియమైన కుమారుడు, అన్నల చేత త్రూసివేయబడ్డాడు, అమ్మివేయబడ్డాడు. యేసు ప్రభు కూడా తండ్రికి ప్రియమైన కుమారుడు. తండ్రి ఇచ్చిన సాక్ష్యం, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. యోసేపు గుంటలో త్రోయబడ్డాడు. యేసు ప్రభు కూడా గుంట నన్ను మృగివేసిన అన్నాడు. ప్రవచనం నెరవేరింది. క్రీస్తు ప్రభు ఆయన లక్షణాలు, ఆయన జీవిత విధానం మనం గమనిస్తున్నప్పుడు ఎన్నో ఆత్మీయమైన సత్యాలు మనం వింటాం. కనుక గుర్తుపెట్టుకుందాం, దేవుని మనసులోంచి మన మనసులోనికి రావడానికి దేవుడు 4 పద్ధతులు ఎన్నుకున్నాడు. దైవావేశం, ప్రత్యక్షత, ఆత్మీయ ప్రకాశత, 4వదిగా కమ్యూనికేషన్, సంభాషణ. లా గురించి మనం చూసాం. లా అంటే ఇందులో 5 పుస్తకాలని పెంటాటుక్ అని పిలుస్తారని విన్నా. అందులో 613 ఆజ్ఞలు ఉన్నాయని. మొదటిది సెరిమోనియల్ లా, దేవుని ఎలా కలుసుకోవాలో చెప్తుంది. రెండవది మోరల్ లా, నైతికంగా ఎలా జీవించాలో చెప్తుంది. మూడవది సోషల్ లా, వాగ్దాన దేశాలు ఎలా జీవించాలో, ఇతరులతో ఎలా మసులుకోవాలో చెప్పింది. 4వది ఫుడ్ లా, ఆహార ప్రియమాల గురించి చెప్పాడు. దేవుడు ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ జనాంగమే ఇశ్రాయేలు. దేవుని చిత్తమైతే మరికొన్ని సంగతులు తర్వాత పాఠం నేర్చుకుందాం. ప్రభు కృప మీకు అందరికి తోడైండును గాక. ప్రార్థన. పరిశుద్ధులైన దేవా, మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతి చెల్లిస్తున్నా. లేఖనాల నుంచి ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వేలో కొన్ని ప్రాథమిక విషయాలు మేము నేర్చుకున్నా. ఈ మాటలు మా హృదయాల్లో పదిలపరచమని, భద్రపరచమని, నీ కృపాక్షేమలు ఈ రోజంతా కూడా మాకు దయచేసి జీవితాంతం మీతో అడుగు వేస్తూ జీవించడానికి సహాయం చేయమని, దిన దీవెనలు, దిన ఆశీర్వాదాలు మాకు దయచేయమని, పాల్గొన్న బిడ్డలందరిపై నీ ఆశీర్వాదం దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.